రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 120 మైక్రోన్ల కన్నా తక్కువ స్థాయి గల సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ, రవాణా, విక్రయం తదితరాలను నిషేధిస్తున్నట్లు కమిషనర్ సూర్యతేజ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. కమిషనర్ సూర్యతేజ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ని ఈరోజు సోమవారం పొద్దున్నే నిర్వహించడం జరిగింది. దీంట్లో నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయానికి ఇప్పటి వరకు 66 అర్జీలు ఈ పీజీఆర్ఎస్లో రిసీవ్ చేసుకోవటం జరిగింది. ఈ 66 అర్జీల్లో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్కి సంబంధించి 18, అలానే హౌసింగ్ సంబంధించి 20, ఇంజనీరింగ్కి సంబంధించి 11, రెవెన్యూ 9, అలానే అకౌంట్స్కి సంబంధించి 3, యాప్కాస్ 1, ఎస్టాబ్లిష్మెంట్ 2, పబ్లిక్ హెల్త్ 2, ఇలా మొత్తం 66 సమస్యలు రావటం జరిగింది. ఇవన్నీ కూడా కన్సర్న్డ్ సెక్షన్స్ వెంటనే వాళ్ళకి అసైన్ చేయడం, ఇవి త్వరితగతిన అయ్యేలాగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వటం జరిగింది. అలానే మనకి ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా ఇచ్చిన ప్రతి గ్రీవెన్స్ని కూడా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఎస్ఎల్ఏ పీరియడ్ కంటే త్వరగానే, అంటే విత్ ఇన్ 1 వీక్ లోపే కూడా చాలా సమస్యలు క్లియర్ చేయడానికి తీసుకున్నాం. చాలా వరకు వచ్చిన సమస్యలు కూడా చాలా వరకు క్లియర్ చేయడం జరిగింది. అలానే సో అందరూ కూడా ఈ పీజీఆర్ఎస్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలానే మనకి నగరానికి సంబంధించి అందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ మార్చి నెలలో అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఎంకరేజ్ రీయూజబుల్స్ అనే థీమ్ మీద ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 3వ శనివారం నుంచి కూడా ఈ నెల్లూరు నగర పరిధిలో అంటే 54 వార్డ్స్లో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయటం జరుగుతుంది. అలానే ఎవరైతే షాప్ ఓనర్స్ కానీ ఎవరైనా వినియోగదారులైనా సరే ఎవరైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ కవర్లు కానీ కొన్ని బాటిల్స్ కానీ ఇలా ఎవరైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ చేస్తారో వారి మీద భారీ జరిమానాలు విధించడం జరుగుతుంది. అలానే వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో అందరికీ తెలియజేసేది ఏంటంటే మీరు ఆల్టర్నేట్ అంటే జూట్ బ్యాగ్స్ వైపు కానీ, ఎందుకంటే ప్లాస్టిక్ అనేది అతి పెద్ద సమస్య. మీ ఇంటి వైపు చుట్టుపక్కల చూసుకున్నా, మన కాలనీలో చూసుకున్నా సరే ప్లాస్టిక్ వల్ల చాలా హాని జరుగుతుంది. ప్లాస్టిక్ వల్ల డ్రైన్స్ ఆగిపోతున్నాయి, అన్నీ చాలా హానికరమైన ఇది వస్తుంది. ప్లాస్టిక్ కాల్చినా సరే దానివల్ల కార్సినోజెనిక్ గ్యాసెస్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్ని హానికరమైన ఉన్న ప్లాస్టిక్ని మనం ఇబ్బంది అయినా సరే ఖచ్చితంగా వేరే వాటికి మారాలి. అంటే పేపర్తో చేసిన బ్యాగ్స్ వైపు కానీ, జూట్ వైపు కానీ వేరే ఆల్టర్నేటివ్స్ మనకి చాలా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. సో దానికి అడాప్ట్ చేసుకోండి. దీని మీద ఆల్రెడీ చాలా మంది విస్తృత అవగాహన కల్పించడం జరిగింది. ఇవన్నీ కూడా కొత్త విషయాలు ఏమి కాదు, చాలా సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలిసిన విషయాలే. కాబట్టి ఖచ్చితంగా 3వ శనివారం నుంచి నెల్లూరు నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పెద్ద ఎత్తున బ్యాన్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడ ఉన్నా సరే మేము స్వాధీనం చేసుకోవడం కానీ, అలాంటి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏమైనా ఉన్నా షట్ డౌన్ చేయడానికి కూడా వెనకాడం. సో ప్లాస్టిక్ అనేది మీ ఒక్కళ్ళకే కాదు, అందరికీ హానికరం. కాబట్టి దాని వినియోగాన్ని మొత్తానికి బ్యాన్ చేయాలని చెప్పి ఎవరైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మాత్రం బ్యాన్ చేయడం జరుగుతుంది. అలానే అందరికీ కూడా ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ఛార్జెస్, డ్రైనేజ్ ఛార్జెస్కి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు కట్టాల్సిన బకాయిలు, అలానే ప్రీవియస్ ఇయర్స్ ఉన్న బకాయిలు కూడా, ఎస్పెషల్లీ వాటర్ ట్యాక్స్ లాంటివి మీరందరూ కూడా కట్టి నగరాభివృద్ధికి దోహదపడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరందరూ చూస్తూ ఉన్నారు, నెల్లూరు నగరంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. ప్రతి వార్డులో కూడా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలని శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరితగతిన మూవ్ అవ్వాలి అంటే
ఖచ్చితంగా ఫండ్స్ అనేది చాలా ముఖ్యం. మన ప్రతి ఒక్కళ్ళకి కూడా సమాన బాధ్యత దీంట్లో ఉంటుంది. అందుకని మీరందరూ మీ వాటర్ ఛార్జ్ గానీ, డ్రైనేజ్ ట్యాక్స్ కానీ, అలానే ప్రాపర్టీ ట్యాక్స్ కానీ పే చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా మీ కర్తవ్యాన్ని నిర్వహించాలని కోరుతున్నాం. మనకి నెల్లూరు నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎక్కడైతే ఇది ఉన్నాయో ఆల్రెడీ మన హెల్త్ విభాగం నుంచి కానీ వాళ్ళ మీద రైట్ చేయటం కానీ దాంట్లో క్లియర్గా వాళ్ళని స్వాధీనం చేసుకోవడం కూడా చాలా ఇన్స్టెన్సెస్లో మనం చేయటం జరిగింది. ఏదైతే మనం మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో వాళ్ళకి క్లియర్గా మనం చెప్పడం ఆల్రెడీ కమ్యూనికేషన్ అయిపోయింది. ఆ ఫేజ్ అయితే మనం దాటాము, అది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మన విజ్ఞప్తి ఏంటంటే వినియోగదారులకి విజ్ఞప్తి అంటే మీరు రెస్టారెంట్కి వెళ్ళినా ఏదైనా ప్యాకేజ్ ఫుడ్ పార్సిల్ తీసుకెళ్తున్నా ఇలాంటి వాటన్నిటికీ కూడా మీరు మీ దగ్గరున్న సంచి ఏదైనా వాడుకోవడం కానీ జూట్ బ్యాగ్స్ వాడుకోవడం ఇలాంటివి చేయండి. అనవసరంగా ప్లాస్టిక్ని వాడితే మనకి మన నెక్స్ట్ తరాలకు కూడా చాలా ఇబ్బంది. అందుకని చెప్పి దీన్ని ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇబ్బంది పడ్డా సరే అంటే ఇది ప్లాస్టిక్ అనేది మన జీవితంలో భాగం అయిపోయింది. కానీ ఈ అవశేషాలు ఏవైతే ఉన్నాయో బాడీలో కూడా వెళ్ళిపోతున్నాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఫుడ్లో కూడా కలిసిపోతున్నాయి. సో కంటికి కనిపించిన ప్లాస్టిక్ ఇవి కూడా తయారవుతున్నాయి. దీనివల్ల ప్లాస్టిక్తో పాటు మనం తినే వస్తువులు దాంట్లో ఉండటం వల్ల మీరు అబ్జర్వ్ చేస్తుంటారు తమిళనాడు రాష్ట్రంలో మనకి ఏదైతే ఇడ్లీ కానీ ఏదైనా పార్సిల్ కట్టుకుంటే ఉండే సింగిల్ ప్లాస్టిక్ కవర్ని రాష్ట్ర వ్యాప్తంగా బ్యాన్ చేశారు. సో ఇది ఆల్రెడీ మన దేశంలో జరుగుతున్న ఇదే. ఎందుకంటే దాని నుంచి కూడా క్యాన్సర్ కారకాలైన ఇవి వస్తున్నాయని చెప్పి వాళ్ళ స్టడీలో తేలింది కాబట్టి అక్కడ ఆరోగ్య శాఖ మంత్రి అది చేయటం జరిగింది. సో ఇది మన దేశంలో మన రాష్ట్రంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చాలా పకడ్బందీగా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక విస్తృత క్యాంపెయిన్ గా చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి కూడా ప్రతి నెలలో కూడా ఏదో ఒక కార్యక్రమంలో స్వయంగా పాల్గొనడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా 3వ శనివారం నుంచి నెల్లూరు నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని ఖచ్చితంగా బ్యాన్ చేస్తూ ఇంప్లిమెంట్ కూడా చేయడం జరుగుతుంది. సో అందరూ కలిసి సహకరించి చేయగలిగితేనే మనం ప్లాస్టిక్ అనేది పెద్ద ప్రాబ్లమ్గా క్రియేట్ అయింది కాబట్టి ఇది కలిసి మన అందరం కూడా దీన్ని జయించాలని కోరుకుంటున్నాం. ఇవి ఏవైతే ఉన్నాయో దీని మీద జూట్ బ్యాగ్స్ గురించి కానీ మనకి ఇప్పుడు క్లాత్ బ్యాగ్స్ వచ్చినాయి, జూట్ బ్యాగ్స్ వచ్చినాయి, క్లాత్ బ్యాగ్స్ వచ్చినాయి, వేరే ఫైబర్తో చేసిన బ్యాగ్స్ వచ్చినాయి. ఇలాంటి ఒక 20 రకాల పైన బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి మెప్మా వాళ్ళ దగ్గర నుంచి కానీ స్వయం సహాయక మహిళా బృందాల దగ్గర కూడా వాళ్ళకు కూడా చాలా ఉపాధి కల్పించే అంశం. దాంట్లో మంచి మంచి డిజైన్స్తో చాలా మంది చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ డిస్ప్లే కూడా చేయడం జరిగింది. వాళ్ళందరితో సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అంటే ఆ పీడీ గారు కూడా మిగతా వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మన దగ్గర కార్పొరేషన్ ఆఫీస్కి వచ్చి అన్ని చూపించారు. అవన్నీ కూడా ఇది సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్. అంటే ఇవన్నీ కూడా షాప్ కీపర్స్ కానీ వినియోగదారులు కానీ వాళ్ళు కొనుక్కొని వాళ్ళ జీవన శైలిలో అలవర్చుకోవాల్సిన విషయం. సో ఇది మార్కెటే దీన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మన శానిటేషన్ విభాగం ఏదైతే ఉన్నారో అంటే శానిటేషన్ సెక్రటరీలు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, శానిటేషన్ సూపర్వైజర్లు వీళ్ళందరూ కూడా దీని మీద ఇది చేయడం జరుగుతుంది. నగరపాలక సంస్థలో ఉన్న మిగతా విభాగాల నుంచి కూడా ఆఫీసర్స్ని దీనికి స్పెషల్గా ఎన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. కానీ ముఖ్యంగా ప్రజలకి తమంతట తాము కలిసి వస్తే తప్ప ఇది ఈ టాస్క్ ఫినిష్ చేయలేం కాబట్టి స్వచ్ఛందంగా, ఎందుకంటే ఒకళ్ళిద్దరు కాదు, ఇప్పుడు ఒక ఏరియా ఉంటే ఆ ఏరియాలో ప్రతి షాప్ కూడా ప్లాస్టిక్ వాడకుండా చేస్తాము. సో ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి రోజువారీ జరిమానాలు విధించడం జరుగుతుంది. అంటే ఏ రోజుకి ఆ రోజు జరిమానాలు విధించడం జరుగుతుంది. ఇవి వేలల్లో ఉంటాయి జరిమానాలు. వాళ్ళకున్న క్వాంటిటీని బట్టి మేము నిర్ధారించాం. సో దాన్ని బట్టి ఉంటాయి కాబట్టి ఏ రోజుకి ఆ రోజు ఎన్ని రోజులు వాడితే అన్ని రోజులు ప్లాస్టిక్ మీద చాలా ఎక్కువ ఫైన్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా నెల్లూరు నగరంలో మనకి ప్లాస్టిక్ రహిత నగరంగా చేస్తే తప్ప మనకి ప్రజల ఆరోగ్యాన్ని పరిగణించడానికి కూడా ఇది ఇమ్మిడియట్ కావాల్సిన విషయం. సో అందరూ కూడా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను.